ఊరీము, తుమ్మీము. బైబిల్లో ఈ రెండు పేర్లు ఎప్పుడైనా విన్నారా? అసలు ఈ పేర్లకు అర్థం ఏంటి? చూడటానికి అసలు ఇవి ఎలా కనిపించేవి? వీటిని బైబిల్లో ఎవరు వాడేవారు? ముఖ్యంగా వీటిని ఎందుకు ఇంకా ఎలా ఉపయోగించేవారు అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఊరీము, తుమ్మీము ఈ రెండు పదాలు మొదటిసారిగా బైబిల్లోని నిర్గమకాండం 28వ అధ్యాయం 30వ వచనంలో కనిపిస్తాయి. అక్కడ దేవుడు మోషేతో ప్రధాన యాజకుడైన అహరోను ధరించే ప్రత్యేకమైన రొమ్ము పథకంలో వీటిని ఉంచమని చెప్పారు. ఆ పథకాన్ని న్యాయపీఠము లేదా బ్రెస్ట్ పీస్ ఆఫ్ జడ్జిమెంట్ అని పిలుస్తారు. దాని మీద ఇశ్రాయేలు 12 గోత్రాలను సూచించే 12 రత్నాలు పొదగబడి ఉండేవి. ప్రతి రత్నం మీద ఒక గోత్రం పేరు చెక్కబడి ఉండేది. అంటే ప్రధాన యాజకుడు దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు అతని ఛాతీ మీద ఇశ్రాయేలు గోత్రాల బాధ్యత మొత్తం ఉండేదన్నమాట. అదే పథకంలో ఊరీము, తుమ్మీము కూడా ఉండేవి. కానీ ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే బైబిల్లో వాటి ఆకారం ఎలా ఉండేదో రాయబడలేదు. అవి రాళ్ళ, చిన్న చిన్న వస్తువుల అని ఎవరికీ ఖచ్చితంగా తెలియదు. కానీ బైబిల్ పండితులు ఇవి 2 చిన్న మెరిసే రాళ్ళలాగా ఉండేవని చెప్తారు. అవి ఒకటి తెలుపు రంగులో, మరొకటి బంగారు రంగులో ఉండేవంట. ఇంకా వాటిని ఎందుకు వాడేవారంటే ఈ ఊరీము, తుమ్మీము ప్రధాన యాజకుడి దగ్గర మాత్రమే ఉండే పవిత్రమైన వస్తువులు. వాటిని దేవుని చిత్తాన్ని లేదా ఆయన తీర్పును తెలుసుకోవడానికి ఉపయోగించేవారు. సంఖ్యాకాండం 27వ అధ్యాయంలో యెహోషువ కోసం ఎలియాజరు, మొదటి సమూయేలు 14వ అధ్యాయంలో, ఇంకా 28వ అధ్యాయాల్లో రాజైన సౌలు, ఇంకా ఎజ్రా గ్రంథం 2వ అధ్యాయం, ఇంకా నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయంలో కూడా వీటిని వాడినట్టు రాయబడి ఉంది. ఇంకా వీటి పేర్లకు అర్థం ఏమిటి అని చూస్తే ఊరీము అనే పదానికి హెబ్రీ భాషలో వెలుగులు అనే అర్థం, తుమ్మీము అనే పదానికి పరిపూర్ణత అనే అర్థం రాయబడింది. కానీ అసలు మిస్టరీ ఏంటంటే ఇవి ఎలా పనిచేస్తాయి అంటే ఖచ్చితంగా ఎవరికీ తెలియదు. కానీ బైబిల్లో కొన్ని సంఘటనల ద్వారా మనం గమనిస్తే ఇశ్రాయేలీలు దేవుని నిర్ణయం తెలుసుకోవడానికి వీటిని ఉపయోగించినట్లు చూడొచ్చు. రాజైన దావీదు ఆయన జీవితంలో ఎన్నోసార్లు ఒక నిర్ణయం తీసుకునే ముందు వీటి ద్వారా దేవుణ్ణి అడిగినట్లు మనం చూస్తాం. నేను వెళ్ళి ఫిలిష్తీయుల్ని ఎదుర్కోవాలా? వారు నన్ను పట్టుకుంటారా? ఇలాంటి ప్రశ్నలు చాలా సందర్భాల్లో దావీదు దేవుని దగ్గర ఏఫోదును పట్టుకుని విచారించడం మనం గమనించవచ్చు. కానీ సమాధానం స్వరంలా వచ్చేదో లేక అవును అంటే ఒకటి వెలిగి కాదు అన్నప్పుడు ఇంకొకటి వెలిగేదో మనకు తెలియదు. కానీ ఊరీము, తుమ్మీము ద్వారా దేవుడు మాట్లాడేవారు అని మనం ఖచ్చితంగా చెప్పగలం. ఇంకా ఊరీము, తుమ్మీము మిస్టరీలో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏంటంటే కాలక్రమేణా ఇవి ఎప్పుడు అదృశ్యమయ్యాయో కూడా బైబిల్లో స్పష్టంగా చెప్పబడలేదు. ఆఖరిగా ఎజ్రా గ్రంథం 2వ అధ్యాయంలో 63వ వచనంలో వీటి గురించి చూడొచ్చు. ఆ తర్వాత బబులోను చెర నుండి తిరిగి వచ్చిన కాలానికి చూస్తే ఊరీము, తుమ్మీము మనకు కనబడవు. క్రీస్తు పూర్వం 586 సంవత్సరంలో సొలొమోను దేవాలయం నాశనమైనప్పుడు ఇవి పోయాయి అని బైబిల్ పండితులు చెప్తారు. ఇది ఒక హిస్టారికల్ ఇన్సిడెంట్ అంతే తప్ప బైబిల్లో రాయబడినది కాదు. అంటే ఒకప్పుడు దేవుని నిర్ణయం తెలుసుకోవడానికి ఉపయోగించిన ఈ రహస్య వస్తువులు తరువాతి కాలంలో అంతే రహస్యంగా కనిపించకుండా పోయాయి. ఇవి పోయిన తర్వాత బైబిల్లో దేవుడు తన ప్రజలతో మాట్లాడడం ఆపేశారా అంటే లేదు. బైబిల్లో దేవుడు ఆయన చిత్తాన్ని సందర్భాన్ని బట్టి కొన్నిసార్లు దేవదూతల ద్వారా, దర్శనాల ద్వారా, కళల ద్వారా, ఇంకా మరీ ముఖ్యంగా ప్రవక్తల ద్వారా మాట్లాడేవారు. దేవుడు తన ప్రజలను ఎప్పుడూ వదిలిపెట్టలేదు. ఇప్పుడైతే పరిశుద్ధాత్మ ద్వారా ప్రతి మనిషితోనూ మాట్లాడుతున్నారు. ఇది ఊరీము, తుమ్మీము గురించిన పూర్తి విషయాలు. వందనాలు.